తెలంగాణలో భూమి ఎవరి చేతిలో ఉంది? జనాభా ఎంత? భూమి ఎంత? సమానత్వం ఉందా లేక అసమానతలే రాజ్యమేలుతున్నాయా? ఇప్పుడు బయటికి వచ్చిన కులగణన సర్వే వివరాలు చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలోని సగానికి పైగా భూమి కేవలం 7 కులాల చేతుల్లోనే ఉంది. ఇది కేవలం గణాంకం కాదు, ఇది సమాజ నిర్మాణాన్ని అర్థం చేసుకునే కీలక సూచి. అయితే ఆ కులాలు ఎవరు, ఎవరి వద్ద ఎంత భూమి ఉంది, ఎవరికి తక్కువ ఎవరికి ఎక్కువ, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో మొత్తం సాగు భూమి సుమారు 1.37 కోట్ల ఎకరాలు. ఈ భూమి పంపిణీని కులాల వారీగా పరిశీలిస్తే ఆసక్తికరమైన అలాగే ఆందోళన కలిగించే విషయాలు బయటపడ్డాయి. రాష్ట్ర జనాభాలో కేవలం 32% ఉన్న 7 కులాలు మొత్తం భూమిలో 51.4% యజమాన్యం కలిగి ఉన్నాయి. అంటే జనాభా కంటే చాలా ఎక్కువగా భూమి ఈ కులాల చేతుల్లోనే ఉంది. ఈ 7 ప్రధాన కులాలు రెడ్డి, యాదవ, లంబాడి, ముదిరాజ్, మున్నూరు కాపు, కురుమ, కోయ. ఇప్పుడు ఒక్కో కులం వివరంగా చూద్దాం. రెడ్డి కులం జనాభా 4.8%, భూమి 13.5%, భూమి యాజమాన్యంలో అగ్రస్థానం. యాదవ కులం జనాభా 5.7%, భూమి 8.7%. లంబాడి ఎస్టీ జనాభా 6.8%, భూమి 8.6%. అలాగే ముదిరాజ్ జనాభా 7.4%, భూమి 7.8%. మున్నూరు కాపు జనాభా 3.9%, భూమి 6.4%. కురుమ జనాభా 2.2%, భూమి 3.6%. కోయ ఎస్టీ జనాభా 1.2%, భూమి 2.8%. ఈ మొత్తం కలిపితే 32% జనాభా ఉంటే 51.4% భూమి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. కొందరు కులాలు తమ జనాభా కంటే ఎక్కువ భూమి కలిగి ఉండగా మరికొందరు చాలా తక్కువ భూమితోనే జీవిస్తున్నారు. ఉదాహరణకు ఎస్సీ మాదిగలు జనాభా 10.3%, భూమి 6.5% మాత్రమే. ఈ కులాల్లో 90% కుటుంబాలకు 5 ఎకరాల కన్నా తక్కువ భూమి. ఇది గ్రామీణ ఆర్థిక పరిస్థితిపై భారీ ప్రభావం చూపుతుంది. ముస్లింలు జనాభా 7.9%, భూమి కేవలం 2%. ఇది అత్యల్ప భూమి యాజమాన్యాల్లో ఒకటి. వెలమ 0.4% జనాభా, భూమి మాత్రం 1%. జనాభా తక్కువైనా భూమి ఎక్కువగా ఉంది. కొన్ని కులాల్లో భూమి కలిగిన కుటుంబాల శాతం ఎక్కువగా ఉంది. కురుమ, కురుబ 62% కుటుంబాలకు భూమి. కోయ, లంబాడి, మాదాసి దాదాపు 60% కుటుంబాలకు భూమి. కానీ బ్రాహ్మణులు, రాజులు, జైన్లు, ముస్లింలలో భూమి ఉన్న కుటుంబాలు 10% కన్నా తక్కువ. భూమి పరిమాణం కూడా అసమానతను చూపిస్తుంది. చిన్న కమతాలు 5 ఎకరాల లోపు, మాదిగ, బేడ 90% కుటుంబాలు. మధ్యస్థ కమతాలు 5 నుంచి 20 ఎకరాలు, రాజులు, బ్రాహ్మణులు, కాపులు, కోయ. పెద్ద కమతాలు 20 ఎకరాల పైబడి, జైన్లు 8.2%, రాజులు 7.5%, బ్రాహ్మణులు 6.8%. అంటే పెద్ద భూములు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయి. ఈ గణాంకాలు ఒక్క విషయం చెబుతున్నాయి. తెలంగాణలో భూ పంపిణీ సమానంగా లేదు, కొద్దిమంది చేతుల్లోనే ఎక్కువ భూమి ఉంది. ఇది కేవలం ఆర్థిక అసమానత కాదు, సామాజిక అసమానత కూడా కారణం. అయితే ప్రశ్న ఏమిటంటే, భూమి పునర్విభజన అవసరమా లేక అభివృద్ధి అవకాశాలు సమానంగా ఇవ్వాలా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.